దీనితో దేహం పరిశుద్ధమవుతుంది. దొరికిపోతామని భయపడకుండా ధైర్యంగా త్రాగుడి. సో బాయ్స్, ఈ రోజు మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ముందు మనం రిజల్ట్ చెక్ చేసుకుందాం. పాస్ అయినా ఫెయిల్ అయినా ముందేద్దాం, హ్యాపీగా ఇంటికి వెళ్దాం. ఓకే? షాను బ్రో, ఓపెన్ కరో. చెప్పండి రా. షీఫాజ్ అహ్మద్ 650113. ఫెయిలు. ఓకే, మరి ఇంకే హ్యాపీయా? చియర్స్. నీ నంబర్ చెప్పు. షిఫాస్ అలీ 680 118. నీది కూడా పోయింది. పాండుగో. డేవిడ్ జాన్ 680111. అబ్బా, క్లీన్ స్వీప్ అన్ని దొబ్బాయి. ఐ నో మామా. Cheers. జోజో జాన్సన్. జోజో జాన్సన్ 650 115. గుర్తుందా? నీ చూసే కదరా నేను రాసింది. ఏమైందిరా? ఇంకోసారి చెక్ చేయి. రేయ్, మూసుకొని తాగరా. కొట్రా. తాగు బ్రో. కొట్టమంటావా? Cheers. నా చూడనా మరి. త్వరగా చూడరా, నీది కూడా దొబ్బిందనుకో ప్రశాంతంగా తాగుదాం. సారీ బ్రోస్, ఐఎమ్ నాట్ డ్రింకింగ్. ఏమైంది? ఎరా మోషన్సా? కట్టగట్టుకుని అందరం ఫెయిల్ అయితే కలిసి తాగుదాం అనుకున్నాను, కానీ పాస్ అయిపోయాను రా. సరే మరి ఇంకా నేను ఇంటికి వెళ్తాను. ఆ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాగేసి వెళ్తే తన్నులు పడతాయి. నేను సాయంత్రం మా ఇంటికి వస్తాలే. ఏం పీకడానికి? నీకు జరిగే సన్మానం లైవ్ లో చూడడానికి. రేయ్, నీ షేరి చెల్లు. నువ్వు ఇచ్చేసి బుక్ లో రాసుకో. ఏ బుక్ లో రా? ఫేస్బుక్ లో రా. ఈడేంటి మామ ఇలా ఉన్నాడు? పాస్ అయినా ఫెయిల్ అయినా అందరం కలిసి మందు తాగి పాస్ పోస్తూ సెల్ఫీ దిగుదాం అనుకున్నాను. ఫస్ట్ నుంచి ఇంతే, వీడితోనే ప్రాబ్లం. తొందరలో వీడి సంగతి తేల్చాలి. తప్పకుండా తేలుద్దాం. మనం మాత్రం కట్టకట్టుకుని మునిగిపోదాం. సిగ్గు లేకుండా అందరం కూర్చొని మందేస్తున్నాం. ఆడి గురించి ఈడి గురించి మాట్లాడుతూ ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ఈ గ్లాస్ వల్లే ప్రాబ్లం అనుకుంటే దీన్ని నేను లేపేస్తా. కానీ మనం ఎఫర్ట్స్ మాత్రం 100% పెట్టాం కదరా. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమే సరిగ్గా లేదే. కరెక్ట్ గా చెప్పారా, నిజం. అయినా ఈ చదువులన్నీ వేస్ట్ రా. ఒకడు గెలిచాడంటే దానికి యాటిట్యూడే కారణం. యాటిట్యూడ్ స్టార్ ఫ్యానా మజాకా? దానికి మనం ఏం చేయాలి మావా? ఉచ్చొచ్చేదాకా కళ్ళు తాగలి మావా. డబ్బులు అడుగుతారా? అన్యా, ఇంకో 2 లీటర్లు ఇవ్వా. ఇంటర్ అయ్యాక కూడా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. పాస్ అయ్యాక మమ్మీకి చెప్పి బయటకు వచ్చేస్తాను. అలా అయితే మా ఇంటికి వచ్చాయి బ్రో. అప్పుడు నువ్వెక్కడ ఉంటావురా? నీ గుండెల్లో ఉంటాను బ్రో. లవ్ యూ రా మావా బ్రో. ఇంటర్ పాస్ అయితే పై చదువులకి ఇటలీలో ఉన్న మా తమ్ముడి దగ్గర పంపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఫెయిల్ అయి కూర్చుంటే వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఛ, పరువంతా తీసావు కదరా. నాకు తెలియక అడుగుతాను, నిన్ను కన్నప్పటి నుంచి ఒక్కరోజైనా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావా? జోజో జోజో రానా, కూర్చో. హాయ్ రా. భోంచేసావా? ఆల్రెడీ ఇంట్లో కుమ్మేసి వచ్చాను ఆంటీ. పాస్ అయ్యానని బిర్యానీ చేశారు. పీకల దాకా కుక్కేసుకున్నా. ఏ ప్లేస్ వచ్చిందా? 3 అవునా? చూసి నేర్చుకోరా. మగపిల్లలంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు దేనికి? వంటలకు వంకలు పెడుతూ. నువ్వు ఉన్నానా, కొబ్బరి లౌజులు కట్టిస్తాను, తీసుకెళ్దు గాని. అలాగే అండి. నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడో. అలా చూస్తావేంట్రా? కానీ పెట్టాల్సిన చోట మంట పెట్టావుగా. ఇప్పుడు నేనేం చేశాను రా? అర్జెంటుగా దుబ్బిరా. కామ్ డౌన్ రా. ఫెయిల్ అయ్యావన్న టెన్షన్ లో గజ్జి కుక్కలా అరుస్తున్నావు. నీ బీపీ తగ్గాక రేపు బోర్డులో కలుద్దాం. రేపు నీ బర్త్డే అని మర్చిపోకు రోయ్. ఆంటీ, వాడికి కొంచెం అమృత పికిల్స్ కొని పెట్టండి, కొంచెం కూల్ అవుతాడేమో. అంత బడ్జెట్ లేదులే బాబు. పక్కన కూర్చుంటే పులిహార కలుపుదాం అనుకున్నా. ఈ తింగరది ఇక్కడికి రాకుండా బోట్లో ఫుడ్ బోర్డింగ్ చేస్తుంది ఏంట్రా? వదిలేరా, ఆ ముష్టి దానికి అదృష్టం లేదు. నువ్వు విన్నాళ్ళుగా ట్రై చేస్తున్నా అసలు దేకట్లేదంటే దానికి ఎంత పొగరు మావా. అలా అనకు మావా, తన నా క్రష్. దేకట్లేదని ఏడ్చే వదులు రంగంలోకి దూకితే పాయే. నేను కూడా వస్తాను రా.
దేనికి? నువ్వు కలిపే పులిహోరలో పోపేద్దామని. నీకు ఆ ఏంజల్ ప్రియా ఉందిగా. అది నన్ను బెస్ట్ అనేసిందిరా. ఓ, నీకు బెస్ట్ క్యారెక్టరే బెస్ట్ రా షాను. బాయ్ ఫ్రెండ్ కుంటే భయాలు బెస్టీలు కొండవా? నీ చెవుల్లో నాది పెట్టుకొని మ్యూజిక్ తింటున్నట్టు బిల్డప్ ఎవరా? గంట నుంచి అందగాడు గుడ్ల గుడ్లో చూస్తున్నా అస్సలు పట్టించుకోవట్లేదేంటి? నిజమా? ఎవరు? అది నేనే. కుళ్ళు చూకు. బాబోయ్. పాప పక్కెళ్ళి ఆడుకోమా. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. సప్లీలు పెట్టింది మనలాంటి వాళ్ళ కోసం కదా. హ? బోటిలే నోటం టోటలీ ఆసమ్ మందే ఇదంతా జోజోగాడ్ లోకల్. കാട്ടുകി പടരണ പോലെ ടോപ്പ് ടു ബോട്ടം ഷീ ഈസ് മൈ കൺമണി വെണ്ടുമ്പോ ഹാർമണി ചാരെ ഞാൻ ചെല്ലുമ്പോഴോ ആക്ടിങ് സോ നോർമലി ഷീ ഈസ് സോ ലവ്ലി ഷീ ജസ്റ്റ് ലൈക്ക് ഫാമിലി ചുമ്മാതെ വിട്ടേരന്നെ ലെറ്റ് മീ ലിവ് ഹാപ്പി ఏంట్రా వెళ్దామా? లెట్స్ గో. అదే వెళ్దాం. Dream naringa lemon Me ante prema woman హ్యాపీ బర్త్డే జోజో. ఇందా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినన్న బాధలో ఈ రోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయాను తెలుసా. సోదా అవి ఓపెన్ చేయబే. ఇంటికి వెళ్ళాక చూస్తాలే. నువ్వెప్పుడైతే నేను ఓపెన్ చేస్తా. అయినా ఇప్పుడు ఏడ్ చేయలామని చెప్పు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు. కాపీ కొట్టి పాస్ అయ్యే టాలెంట్ నీకు లేదు. ఏదో ఒకటి వర్కౌట్ అవుద్దులేరా. అప్సెట్ అవ్వకు. జస్ట్ నీ టైం బాగాలేదు అంతే. డోంట్ వరీ. నిజమేనే, టైం అస్సలు బాగాలేదు. థ్యాంక్స్. ఏడ్చాలి. అదెంత? 50, 100, ఎందుకు ఇదంతా? ఆ, నీ బర్త్డే స్పెషల్. ఒసే, డబ్బులు ఎందుకే వేస్ట్ చేస్తావు? నువ్వు ఊరుకోరా. అక్కాయ్, లాటరీ వద్దు, వెళ్ళిపోండి. నీ దగ్గర డబ్బులు లేకపోతే అమ్మాయి ఇస్తానంటుంది కదా, నీకేం నొప్పి? అక్కని కాదు, ఆంటీని పిలవాలి. డబ్బుల గురించి ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదులే గానీ ఇంతకీ లాటరీ ప్రైజ్ ఎంతో చెప్పండి. 75 లక్షలు. దానికన్నా 1000 రెట్లు విలువ చేసే బంగారం నాతో ఉంది. ఇంకా నాకు లాటరీలు ఎందుకు? కైండ్లీ గెట్ లాస్ట్ గ్రాండ్ మా. నా బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇంకెప్పుడైనా తీసుకుంటాను. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. కనీసం నెక్స్ట్ ఇయర్ అలా తీసుకో. ఏరా జోజో, వీడు మనతో మందేసి ఎన్ని రోజులు అవుతుందిరా? సార్ మనతో ఎందుకు తాగుతారా? ఆయన రేంజే వేరు. రే షిఫాస్ గా, ఆల్బీ, నువ్వు చేస్తుందేం బాగాలేదురా. రే మనోడికి కావాల్సినట్టు ముక్కలు కొట్టించేసా. ఇంకేంట్రా విశేషాలు? డ్రామాలాపు మరి ఏం స్టాక్ చేయడం ఆపే. ఏంటి స్టాకా? నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, మీనింగ్ తెలీదు, ఏదేదో వాగుతున్నాడు రా. పప్పి ఇమ్మన్నావంట. పప్పియా? ఎవడు అడిగాడు, ఎప్పుడు అడిగాడు? పక్కింట్లో కందిపప్పు అడగాలంటే నాకు సిగ్గు బ్రో. రే షిఫాస్ గా, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. నా దగ్గర నాకు రాలేదు. ఇక్కడ ఉన్న అందరికి అందరి గురించి బాగా తెలుసులే గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పా మరిది. మధ్యలో నువ్వు జోజో పక్కకు బై. రే షిఫాస్, ఇక్కడతో అన్ని ఆపాయి, లేకపోతే ఏయ్ ఆల్బీ, మర్యాదగా బయటికెళ్ళు. బిజినెస్ టైంలో డిస్టర్బ్ చేయకు. ఏదన్నా షాప్ బయటికెళ్ళి తెలుసుకో. వార్నింగే కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతా. వార్ అయితే మాత్రం వైలెంట్ గా మారిపోతా. సరే చూసుకుందాం, జాగ్రత్త. చూసుకుందాంలే పిల్ల బచ్చా నాయలు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. అయినా వేరే అమ్మాయి దొరికినట్టు ఆ పిల్లనందుకు గోకెవరా? నేను గోకలేదురా, తనే గోకించుకుంది. డ్రామాలు ఆపరా, నాకు నీ గురించి తెలుసులే. డీజే, ఒక దారి తప్పిన ఉల్ఫా గాడు మన షాప్ లోకి వచ్చి మనకే వార్నింగ్ ఇచ్చేలాడ్రా. దేనికంట? ఈ ఎదవేదో మెసేజ్ పెట్టాడంట. బై మిస్టేక్ ఆడి గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళింది. ఈ మాత్రం దానికి దౌర్జన్యం చేస్తారా చెప్పు? యారా చిరుత, నువ్వు ఉండి కూడా ఎంత జరిగిందా? నేనున్నా కాబట్టి వదిలేండ్రా, ఇంతే అని జరిగింది. నేను ఎప్పుడో క్షమించేశాను. అలా ఎలా వదిలేస్తాను చెప్పు?
ఈ రోజు మనం పోన్లేని వదిలేస్తే రేపాడు గాల్లో లేపు దరివేస్తాడు. ఆ? ఇప్పుడు ఎందుకు మామ డీజే, లేనిపోని violence? వాడు నెట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఈ సందు కూడా దాటుంటాడు. త్వరగా పద మావా. చిరుత తడాక చూపిద్దాం పద. ఎవడ్రాడు? నల్ల సొక్క వేసుకొని తెల్ల మొహం పెట్టాడు. ఆడే ఆ పక్కనున్న బ్యూటీయే మరియా. తుడుచుకోరా ఎదవా. ఈడు ఆల్బీ కదా, చిన్నప్పుడు నాతో సండే స్కూల్కి వచ్చేవాడు. అయితే ఏంటి డీజే, ఒక్క గుద్దిగాడు స్టిక్కర్ అయిపోవాలరా. రే ఆల్బే, ఏంట్రా ఫిగర్ కోసం పొగరు చూపిస్తే ఈ డీజే ట్రిగర్ అవుతాడా నీకు తెలీదా? షాప్ దగ్గరకు వచ్చి తోపులో కటింగ్ ఇచ్చావంట, మరి మీ వాడు ముద్ద అడగచ్చా? వాడు ముద్ద అడగడం తప్పు కాదు, నువ్వు హద్దు మీరడమే తప్పు. నీకు దమ్ముంటే చెయ్యేసి చూడరా. భయపడకరా, నిన్ను తాకాలంటే నన్ను దాటాలి. పట్టుకోరా. డీజే మామా, డీజే లేరా? ఏమైందిరా? డీజే రే డీజే, డీజే కళ్ళు తెరురా. ఇలాంటిది ఏదో జరుగుతుందనే కదరా నేను అప్పుడే వద్దన్నాను. వాడు స్టేట్ లెవెల్ బాక్సర్ రా. స్టేట్ లెవెల్ బాక్సర్. ఆగరా, అందరినీ రానివ్వు. ముందు విషయం ఏంటో చెప్పరా. ఆ. ఏం తింటున్నావురా? చికెనా? యా. ఏంట్రా అందరూ వచ్చినట్టేగా. తొందరగా చెప్పరా, బాత్రూంలో ఉన్నాను. మనం అందరం ఈజీగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే నా దగ్గర ఒక అదిరిపోయే ఐడియా ఉంది. చెప్పరా. కోట. అది కోటరా. మనం స్పోర్ట్స్ లోనో ఆర్ట్స్ లోనో స్టేట్ లెవెల్లో ఎరగదీస్తే చాలు, ఏంటి పాస్ మార్క్స్ వేసేస్తారంట. మన కోసం ఈ కోట కనిపెట్టినట్టున్నారు. ఎన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా ఎవరు పట్టించుకోర్రా. అడిగిన కాలేజీలో అడ్మిషన్ ఇస్తారంటే నమ్ము. నిజమా? ఆ. నేనేమంటానంటే ఆర్ట్స్ లో మనకి ఆలు కూడా రావు, కాబట్టి మనం స్పోర్ట్స్ మీద ఫోకస్ చేద్దాం. వీడియో గేమ్స్ వేరే లెవెల్లో ఆడేవాళ్ళం రా. రియల్ స్పోర్ట్స్ మన కరిపాక్తో సమానం, యూనో. అయినా మనం వాడే స్పోర్ట్స్ ఏ ఉన్నాయిరా. అలా అంటావేంట్రా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఇవన్నీ గుంపుగా ఆడాలరా. మనలాంటి సింహాలకు అసలు సెట్ అవ్వవు. ఒకే ఒక్క ఆట సెట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ చెప్పాక హర్ట్ అవ్వకూడదు. నేనెందుకు హర్ట్ ఓసి అవుతా? తక్కువ ఉప్పు ఎక్కువ. మ్యాటర్ చెప్పరా. బాక్సింగ్. బాక్సింగా? యా. ఇప్పుడు అదెందుకురా హౌలే? చెప్పేది వినరా. మిగతా ఏ స్పోర్ట్స్ అయినా ఒక పెద్ద బ్యాచ్ నే మెయింటైన్ చేయాలి. అదే బాక్సింగ్ అనుకో, జై బాలయ్య అని రింగ్ లో దిగితే సరిపోద్ది. థియేటర్ లో తొడగొడతాంగా. అదే పని మన కెరియర్ కోసం చేస్తే తప్పేంటి? కెరియర్ కోసం ఏదైనా చేద్దాం. ఆ, ఎలా చూసినా మనకు పర్ఫెక్ట్ అయిన ఆట బాక్సింగే. బాక్సింగ్ ఓకేరా. మరైతే మనందరం బాక్సింగ్ నేర్చుకోవటం కోసం ఒక అద్భుతమైన అకాడమీని వెతికి పట్టుకుందాం. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, నిజంగా ఆలపుల జిమ్ ఖానా. ఏం పుల్లా? జిమ్ కానా? ఓకే. బంగ్లాలో ఉందేంట్రా? దాన్నే వింటేజ్ అంటారా ఎరి పప్ప. అంకుల్, ఏం చిరుతా ఇలా వచ్చావు? బాక్సింగ్ నేర్చుకోవాలి. అందరూనా? ఆహా, మంచిది మంచిది. ఓ 1000 రూపాయలు అడ్వాన్స్, 500 ఫీజు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక మెడికల్ సర్టిఫికేట్. ఓకేరా మరి ఉంటా. అంకుల్ డిస్కౌంట్ ఏం లేదా? ఇదేమైనా బట్టలు కొట్టా? అంకుల్ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి, మేమందరం మీ పిల్లల లాంటి వాళ్ళం.
ఇలా చెప్పే ఆస్తిలో వాట అడుగుతారు. నువ్వు ఆ మటన్ కొట్ట అహ్మద్ కొడుకు కదూ? కరెక్ట్ గా చెప్పారు అంకుల్. మా ఐదుగురు కోసం మీ చిన్న మనసుని పెద్ద చేసుకోండి. అందరూ మనోళ్లే. ఓ పని చేద్దాం, 300 అడ్వాన్స్ 150 ఫీజు. ఇది మీకు ఓకేనా? అయితే ఓకే. ఈఎంఐ ఉందా? ఆ, మా పక్కింటి వాడు పెద్ద అమ్మాయి ఉంది. నీకు ఓకేనా? నాకు ఓకే. సిగ్గుండాలి. సిక్స్ ప్యాక్ సాధిస్తే డిస్కౌంట్ ఇస్తారా అంకుల్? కొత్తిమీర కట్టేస్తారు. ఏంటి వీళ్ళందరికీ మీరే చెప్పండి రా. బాక్సింగ్ నేర్చుకోవాలి. దేనికిరా? సార్ అది మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మా అందరికి ఎస్డి కాలేజ్ లో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ కావాలి. అది జరగాలంటే గ్రేస్ మార్క్స్ పడాలి. అందుకే బాక్సింగ్ నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం కదరా. ఆ, మీరే మమ్మల్ని ఎలాగోలా సెట్ చేయాలి. నాతో రండి. రండి రండి. గ్లౌజ్లు డ్రెస్సులు ఎక్కడ కొనుక్కోవాలో చెప్తే. దానికన్నా ముందు ఈ ఫ్యాక్టరీ చుట్టూ 50 రౌండ్లు పరిగెత్తండి. శరీరం కొంచెం వేడెక్కుద్ది. ఈయనేంట్రా? ఇంత పెద్ద గ్రౌండ్ లో 50 రౌండ్లు అంటే ఏమో పెద్ద పనా? 50 రౌండ్లే కదా, పదండి కుమ్మేద్దాం. రండి పెద్ద డ్రాగన్ కే బాల్. ఏమైందిరా? నీళ్ళందుగా ఇంకెన్ని రౌండ్స్ ఉన్నారా? 45. ఈఎంఐ పద్ధతిలో రోజుకో 2 పరిగెత్తచ్చాం కనుక్కోరా. బాగా అట్లా మాట్లాడుకో. రండి రండి బాయ్స్, రెస్ట్ తీసుకొని చాలు. కమాన్ బాయ్స్. ఎక్కడ రావురా నాయనా? గుండెకాయ నోట్లోకి వస్తుంది. రాత్రంతా లైట్లు, సౌండ్లు, మందు, గొడవ అని ఒకటే కంప్లైంట్లు. ఈ కాలం పిల్లలకి భయం భక్తి ఏమీ లేవు. అదే మన రోజుల్లో అయితే పైన కాదు కింద. ఎక్కడున్నారా? అయిపోయింది. సరే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళండి. అంటే ఇప్పుడు బాక్సింగ్ నేర్పరా? అందరూ రేపు స్పోర్ట్స్ వేర్ లోనే రావాలి. వచ్చి రాగానే ఇలా ఓ 50 రౌండ్లు కొట్టండి. అప్పుడు ఆలోచిస్తాను. అంటే రేపు కూడా రన్నింగ్ అయినా? అంతేగా. నేను ఇక్కడే పడుకుంటా. రేపు వచ్చి లేపండి రా. మెల్లగారా, విన్నాడంటే మళ్ళీ పరిగెట్టమంటాడు. నీకెందుకు ఈ బాక్సింగ్? ఇదిగోండి. సార్ ఏమైందిరా? అయిపోయింది. సరే అయితే వచ్చి లైన్లో నుంచోండి. 1 1 1 1 1. నాకు బాక్సింగ్ వద్దు, కుస్తీ నేర్చుకుంటాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో, నేను వస్తాను. డీజే నీకు బాక్సింగ్ వద్దన్నారా నాయన? 1 1. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఫస్ట్ ది బాక్సింగ్ స్టాండ్స్. ఎడమ కాలుని ఒక్క అడుగు వెనక్కి పెట్టి దాని మీదే బలం ఉంచాలి. అర్థమైందా? ఇప్పుడు గార్డ్. సెక్యూరిటీ గార్డా? ఇలా మీ 2 చేతుల్ని ఫేస్ కి గార్డ్ లో పెట్టుకోవాలి. అందరికీ అర్థమైందా? ఈ గార్డే మీ పంచేంద్రియాలకి రక్ష. ఇది దించారంటే మీ పని అంతే. అర్థమైంది అనుకుంటా. ఇలాగేనారా? ఇలా ఇలా దగ్గరగా. బందర్ కోతల ఫోజ్ ఏంట్రా? ఇదిగో ఇలా ఇలా బలంగా ఇలా దగ్గరకి. ఓకే. నాది కరెక్ట్ అంటే చూసావా? ఇప్పుడేంటి దండేసి దండం పెట్టాలా? నీకు జలస్ రే. ఇక మీ ప్రత్యర్థుల్ని సూటిగా చూస్తూ 1 1 1 1. ప్రాక్టీస్ చేయండి. 1 శిబు చేసి చూపించు. ఓకే సార్. 1 మమ్మీ మమ్మీ ఎందుకు అలా చెవుల కోసం మాటలు అరుస్తావు?
ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందిరా? నీ కరెంట్ షాక్ కొట్టిందేమో అనుకున్నా. నువ్వు మన తింగర్ మమ్మీవా సన్నాసి. ఈజిప్ట్ మమ్మీవా? ఆ. రేపటి నుంచి యూట్యూబ్ వంటలు చేయకు. వెజ్ని నాన్ వెజ్ తో రీప్లేస్ చేయి. నా బాడీకి చాలా ప్రోటీన్ అవసరం. నేను బాక్సింగ్ లో జాయిన్ అయ్యాను యూనో. ఆహాహా, ఇవి సరిపోతాయా లేక పొట్టేలు కోసి పాయా చైనా? బాక్సింగ్ బాక్స్ ఆఫీస్ అంటూ చదువు పాడు చేసుకుంటున్నాడు. నేను పుట్టినప్పుడు నేను చూస్తున్నా నీ నోటెంబట ఎప్పుడైనా ఒక్క మంచి మాట వచ్చిందా? ఇలా తయారేంటి మమ్మీ? ఛే! ఉన్నదే కదరా అన్నాను, బాక్సింగ్ అంట. బ్రో ఇలా ఇంకా ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? నీకన్నా 1 month సీనియర్ని నన్నే 1 అని ఉనికిస్తున్నాడు. 1 minute బ్రో. సలీం సార్ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? జాగ్రత్తగా చూడు. 2 చేయండి రా. రే జోజో, తోక కత్తిరిస్తా. రే నిన్నే ఏంట్రా? రావట్లేదురా. 1K 1 month తీసుకున్నాడు. 2కి 2 years తీసుకుంటే 2 నిన్న నైట్ నీకు మెసేజ్ చేస్తే ఆన్లైన్ లో ఉండి కూడా రిప్లై ఇవ్వలేదు. ఏ అను అసలు ఏం జరిగిందంటే నేను ఇప్పుడు బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీక్ నాకు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంది. దానివల్ల నేను కోచ్ వీడియో కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ. లేదంటే అలా చేస్తానా చెప్పు? అలాంటప్పుడు ఒకరిని చూపించి కొట్టమంటే కొట్టగలవా? కొట్టడంలో నాకు బ్లాక్ బెల్టే ఉంది. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. అయితే ఓసారి ఆ కత్తి సీను గాని కొట్టు చూద్దాం. ఇప్పుడే కొట్టాలి. విజయ్ వద్దు మామా లైట్. వాటిని చివరిసారిగా చూసుకో. లాగి పెట్టి రైట్ సైడ్ ఒక 1 అండ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 ఇచ్చానంటే వాటర్ లో ల్యాండ్ అవుతాడు. షలై? బట్ ఇక్కడ ప్రాబ్లం. ఏంటి? ఇప్పుడు నేను వాడిని కొట్టి వాటర్ లో పడేస్తే కేసు అవుతుంది. దానివల్ల ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అని ఎంక్వైరీ చేస్తారు. విషయం మీ పప్ప దాకా వెళ్తుంది. ఇంకా నీకు ఫోన్ ఉండదు, ల్యాప్టాప్ ఉండదు, ట్యూషన్ కూడా పంపించరు. ఆలోచించుకో. నీకు ఓకేనా? వద్దు వదిలే. వద్దని అలా చెప్తున్నాను కాదు. కదా. ఏం వదిలే. జరిగినా మనం హ్యాండిల్ నా మాట చేసుకుందాం. విను ముందు నేను జోజో, వెళ్ళి వాడికి ఒక ప్లీజ్. 192 ఇచ్చి డీజే నువ్వు అని వాడంతా చూస్తా. వదిలే మావా, ఈరోజు షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. అను లేని టైం చూసి వాడి సంగతి తెలుస్తా. ఊపిరాగినంత పని అయిందా బాబు? అవునే నాకు కూడా. అవును జోజో, నువ్వు నేర్చుకుంటుంది కిక్ బాక్సింగా లేదా నార్మల్ బాక్సింగా? వెల్ ఇట్స్ కాంప్లికేటెడ్. బాక్సింగ్ లో చాలా రకాలు ఉంటాయి. యా, యా. ఏరా చెప్పవే. 1, 2 లాంటి బాక్సింగ్ నువ్వు అందులో మాది నార్మల్ బాక్సింగ్. నాకు వీటి మీద పెద్ద పట్టింపులేం లేవు. చితక్ కొట్టడానికి ఏసీలు అయితే ఏంటి చెప్పు? సరే ఓకే, రేపు కలుద్దాం. See you. Bye. అసలు ఇంతకీ మనది ఏం బాక్సింగ్ రా? 1, 2 నేర్పించి LKG ఫోన్ బాక్సింగ్ రా. ల్యాప్టాప్ లాగేసుకుంటారంటే నాకు చాలా భయం వేసింది తెలుసా. హాయ్ ఇట్రా. 2